రైతులకు మరి ముఖ్యంగా పంట కోసిబడినటువంటి పంటను సురక్షిత ప్రాంతాల్లో పెట్టుకోవడం కానీ వాటికి సురక్షితంగా కప్పడం కానీ చేయాలి. ఎందుకంటే ఈదురుగాలుతో పాటు ఉరుములు మెరుపులు అంతేకాకుండా ఈ యొక్క వడగండ్ల వాన అనేది పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకొని సురక్షితంగా ఉంచుకోవాలనేసి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ఈరోజు రేపు కూడా చాలా చోట్ల వర్షాలు అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. 21, 22, 23, 24 తారీఖుల వరకు కూడా కొన్ని అక్కడక్కడ వర్షాలు అయితే కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ద్రోణి అంతేకాకుండా గాల్లోని అనిశ్చితి ప్రభావం వల్ల కొన్ని చోట్ల వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి అనుగుణంగా మేము గవర్నమెంట్కి స్టేట్ అఫీషియల్స్ కూడా పలు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే 13 జిల్లాలకు మేము ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఎందుకంటే ఈ 13 జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ళు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీస్తాయి. అంతేకాకుండా వడగండ్ల వాన అనేది కూడా పడే అవకాశాలు అయితే ఎక్కువ ఈ 13 జిల్లాలలో కనిపిస్తున్నాయి. దాన్ని అంచనా వేస్తూ మేము ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క 13 జిల్లాలకు కూడా మేము ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. తక్మా జిల్లాలకు 20 జిల్లాలకు కూడా ఎల్లో కలర్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది.